మంచోడు మావయ్య హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము, అది కూడా నేపాల్కి అయితే. ఈ ట్రిప్ లో నేను మీకు బోర్డర్ ఎక్స్పీరియన్స్ నుండి స్టార్ట్ చేసి చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే చూపిస్తాను. మనం వెళ్ళే రూట్ లో నేచర్, రోడ్స్, విలేజెస్ అన్ని రియల్ గా ఎలా ఉంటాయో మీకు చూపిస్తాం. అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే మధ్యలో ఒక నేపాలీ పర్సన్ తో మంచి కన్వర్జేషన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా ఫన్నీగా ఉంటుంది. ఒకసారి ఈ జర్నీ మొత్తం ఎంజాయ్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ప్రజెంట్ మనం నేపాల్ బోర్డర్ దగ్గర అయితే ఉన్నాము. ఫ్రెండ్స్తో కలిసి అలా బోర్డర్ ఏరియాలో అయితే తిరుగుతున్నాము. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా కోల్డ్గా ఉంది, సో మంచు కూడా ఎక్కువ ఉంటుంది. స్లో పోలీసులు కూడా చెప్పారు కొంచెం లేట్గా వెళ్ళండి అని చెప్పి. సో మేము అక్కడే ఒక చిన్న టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే బోర్డర్లో మన యూపీఐ పేమెంట్స్ కూడా వర్క్ అవుతున్నాయి. ఇండియా నుండి వచ్చిన వాళ్ళకి ఇది ఒక చాలా ఈజీ. బోర్డర్ దగ్గర పెట్రోల్ బంక్ అయితే ఎలా ఉందో ఒకసారి అయితే చూసేయండి. ఇక్కడ నుండి ఒక 10 కిలోమీటర్స్ వరకు అయితే సేమ్ బీహార్లో ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. అలా జర్నీలో ముందుకు వెళ్తుంటే రియల్ నేపాల్ బ్యూటీ అయితే స్టార్ట్ అవుతుంది. మనం అక్కడి నుంచి వెళ్తూ ఉంటే మధ్య మధ్యలో వైట్ హిల్స్, స్మూత్ రోడ్స్, పచ్చని పొలాలు, చిన్న చిన్న విలేజెస్ అండ్ మధ్యలో అయితే వాటర్ కెనాల్స్. వాటర్ కూడా గ్రీన్ షేడోలో ఉంటుంది. వాకింగ్ చూస్తే మటుకు సినిమాటిక్ ఫీల్ అయితే వస్తుంది అన్నమాట. నేచర్ని ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ చేస్తే ఆ టైం అలా ఫైనల్లీ మేము మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ ఎంట్రీ గేట్ నుంచి అయితే మనం అయితే పైకి వెళ్ళడానికి కేబుల్ కార్ అయితే ఎక్కాలన్నమాట. బట్ వాళ్ళైతే ఎంట్రీ గేట్ అయితే క్లోజ్ చేశారు. పై లోపు అయితే రావాలన్నమాట. బట్ మేమైతే ఒక ½ అవర్ లేట్గా వచ్చాము. దానివల్ల వాళ్ళు ఏం చెప్పారంటే సెక్యూరిటీ వాళ్ళు మీకు పక్కన వేరే రూట్ ఉంది, ఆ రూట్ నుంచి అయితే స్టార్ట్ ఇంకెక్కడి నుంచి అయితే మన జర్నీ అయితే మామూలుగా ఉండదు. ఇక్కడ నుంచి అయితే మన రియల్ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చూపిస్తాను మీకు ఒకసారి. ఇక్కడ నుంచి మన కింద దిగేసి అక్కడ ఒక వంతెన అయితే ఉంటుంది, తీగల వంతెన అయితే ఉంటుంది. ఆ తీగల వంతెన దాటుకొని మనం అయితే అటు సైడ్ అయితే some other person is coming to here. ఇప్పుడు కష్టం బ్రో. Paint the stars until it's written. The constellations call me fiend. Dangerous, risky, on some face the consequences. వెళ్ళిన తర్వాత అక్కడైతే 2 ట్రెక్కింగ్ వ్యాన్స్ అయితే ఉంటాయి కదా. ఆ వ్యాన్స్తో మనం మాట్లాడుకొని ఇంత అమౌంట్ అని ఛార్జ్ చేస్తే వాళ్ళు మనల్ని కొండపైకి అయితే తీసుకెళ్తారు. మేము అలా మనోడికి ఎంతో కొంత అమౌంట్ అయితే ఇచ్చేసి పైకి అయితే తీసుకెళ్ళరా నాయన, ఎంతో కొంత ఇస్తాము, ఈ వ్యాన్లో తీసుకొని బయలుదేరారు.
బయలుదేరుతూ ఉంటే మధ్యలో 2 విలేజెస్ అయితే 2 విలేజెస్ కాదు ఎక్కువ విలేజెసే ఉన్నాయి. ఆ విలేజ్లో మనతో పాటు వాళ్ళు కూడా ఎక్కారు అనమాట. ఎక్కి అక్కడ మధ్యలో అయితే దిగారనమాట. దిగినప్పుడు వాళ్ళ ఊర్లో చిన్న చిన్న బుడ్డు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా మనకెళ్ళి చూసి, మనం ట్రావెలర్స్ కదా, మనకెళ్ళి చూసి వాళ్ళు వీడియో తీస్తున్నాం అని చెప్పి నాకెళ్ళి చూసి ఒక చిన్న స్మైల్ అయితే ఇచ్చి బాయ్ బాయ్ అని చెప్పి చెప్తున్నారు. మనం కూడా వాళ్ళని చూడాలి హ్యాపీ అనిపించి బాయ్ బాయ్ అని మనం కూడా కేకలేస్తాం. మామూలుగా లేదు. అలా వెళ్తా ఉంటే మనం ఎక్కిన వ్యాన్లోనే ఒక నేపాలి పర్సన్ కూడా మనతో అయితే ఫుల్ ఫన్నీగా అయితే ఉన్నాడు అనమాట. ఫన్నీగా ఫ్రెండ్లీగా అయితే క్లోజ్ అయితే మన వాళ్ళు ఊరుకుంటారా, మన వాళ్ళు అయితే మంచోడు మావయ్య. सब्सक्राइब करो बेल आइकन में क्लिक करो नाम बोल लो वो ब्रो अरे विशान ब्रो इधर हाय बोलो हाय ब्रो हाय से हाय ब्रो हाय सब्सक्राइब टू ब्रो मंचोड़ू मावయ్య बोलो ए भाई ओके लीव इट छोड़ दो नहीं बोलेगा छोड़ दो एंजॉय ब्रो एंजॉय ब्रो ఫైనల్లీ మేమైతే మనకామన విలేజ్కి అయితే రీచ్ అయ్యాము. నుంచి దగ్గరలో అయితే మేమైతే హోటల్ అయితే బుక్ చేసుకున్నాం అన్నమాట. లాస్ట్కి మనమైతే అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయింది. చాలా పీస్ఫుల్గా అండ్ డివైన్గా అనిపించింది. జర్నీ మొత్తం కష్టపడినా కానీ లాస్ట్లో ఆ దర్శనం అయితే వర్త్ అయితే అనిపించింది. సో గాయస్, ఇదైతే మన మనకామన టెంపుల్ జర్నీ ఎక్స్పీరియన్స్. మీరు కూడా నేపాల్కి వెళ్ళాలంటే ఈ ప్లేసెస్ మిస్ అవ్వకండి. కేబుల్ కార్ మిస్ అయినా కానీ ట్రెక్కింగ్ వ్యాన్ ఎక్స్పీరియన్స్ అయితే మటుకు లైఫ్ లో ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ జర్నీ నెక్స్ట్ పార్ట్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. బ్రో వెళ్ళు